ఈ రెండింటిలో వాటర్ తీసుకున్నాం మనం. ఇది మన వెస్టేజ్ కంపెనీ ఫ్లోర్ క్లీనర్ అండి. ఓకేనండి, అంటే టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు, అన్ని క్లీన్ చేసుకోవడానికి. ఇది సేమ్ ప్లేస్లో మనం బయట ఏం వాడతామంటే లైజాల్ వాడతాం. ఈ రెండు ఎలా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇప్పుడు ఒక మరకను క్లీన్ చేసేయాలి కాబట్టి అదైనా ఒక మరక రూపంలో దీన్ని వేస్తున్నాం. ఏంటిదంటే ఉజాలా నీరు మందుని వేస్తున్నాం. రెండింటిలో కూడా నీరు మందు వేస్తాను. నీరు మందు వేసి క్లీన్ చేస్తున్నారో చూద్దాం. ఇంకో డౌట్ కూడా రావచ్చు, అందులో తక్కువ వేసారు ఇందులో ఎక్కువ వేసారని డౌట్ కూడా ఉంటుంది. అందుకని రెండింటిని కలిపేస్తాను. ఓకేనండి, చూడండి రెండింటి వేసాం కదా. ఇప్పుడు ఒక దాంట్లో చేద్దాం, ఒక దాంట్లో మంది వేద్దాం. అసలు ఏది క్లీన్ చేస్తుందో చూద్దామండి. రంగు నీళ్ళు తప్ప ఏముండవండి ఇందులో. రెండో దాంట్లో మన వెస్టేజ్ ఫ్లోర్ క్లీనర్ అండి, అల్ట్రా స్ట్రాంగ్ అంటారు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కెమికల్స్ ఉండవు, న్యాచురల్గా తయారు చేస్తారు కాబట్టి ఒకవేళ మీరు గచ్చు మీద పిల్లలు కూర్చున్నా, మనం ఫోన్ చేయడానికి కింద కూర్చున్నా కూడా ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్ ఉండవు కాబట్టి శరీరానికి చాలా మంచిదండి ఇది. దీంట్లో వాడే కెమికల్స్, దాంట్లోంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి థ్రోట్ క్యాన్సర్స్ వస్తుంటాయి. ఓకేనండి, దీన్ని గాలి పీల్చుకోవడం వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతినేస్తుంది. దీంట్లోంచి వచ్చే ఎయిర్, దీంట్లో వాడే కెమికల్స్ స్కిన్ క్యాన్సర్స్ వస్తాయండి. వెరీ డేంజరస్ కెమికల్స్ యూజ్ చేస్తారు మార్కెట్లో. ఓకేనండి, మరి చూడండి, ఇప్పుడు నీరు మందు కలర్ ఉందా పోయిందా? లైజాల్ వాడడం కదా, పోయిందంటే నీరు మందు ఉందా? అలాగే ఉంది. మరి వెస్టేజ్ దాంట్లో కూడా మరి నీరు మందు ఉన్న దాంట్లో వెస్టేజ్ ఫ్లోర్ క్లీనర్ వేసాం కదండి. మరి నీరు మందు కలర్ ఉందా పోయిందా మేడం? గమనించారా ఎంత క్వాలిటీ తేడా ఉందో? పోనీ ఇప్పుడు దీంట్లో వేసి చూద్దాం. ఇప్పుడు మనం రంగు నీళ్ళు అని చెప్పాం కదా, ఉట్టు రంగు నీళ్ళు అవి. చూడండి, ఆ రంగు నీళ్ళు తప్ప ఇంకేమైనా మీరే అంటే తెలియక డబ్బులు పోతున్నాయి, జబ్బులు పొందించుకుంటున్నాం. పోనీ మీకు జబ్బు వచ్చేది ఇది, పోనీ ఫ్రీగా ఇస్తున్నారంటారు మీకు. ఇప్పుడు అదే ప్లేస్లో ఈ వెస్టేజ్ ఫ్లోర్ క్లీనర్ వాడితే మీ ఇంటిని అసలు వైరస్ల బారిన పడకుండా, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, రెస్పిరేటరీ సమస్యలు రాకుండా వాడుకోవచ్చు. దీని చేతితో వేయడానికి కూడా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే దీన్ని ఈరోజు బట్టలు ఉతుకున్నా, అలాగే కెమికల్స్ ఫ్లోర్ మీద పడినా మనం కాళ్ళతో నడుస్తుంటాం. ఆడవాళ్ళకి ఎక్కువ ఈ మధ్యకాలంలో సమస్యలు రావడానికి కెమికల్ ప్రొడక్ట్స్ అండి. అసలు బాడీలో ప్రెజర్ పాయింట్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే చేతిలో 3000 వరకు చిన్నవి, పెద్దవి కాళ్ళు 6000 వరకు ఉంటాయి, చిన్నవి అన్నీ కలుపుకుంటాయి. ఎక్కువగా టాక్సిన్స్ బాడీకి అబ్జర్వ్ అయిపోతుంటాయి కాళ్ళలోంచి. దానివల్ల జబ్బులు తొందరగా ఎఫెక్ట్ అవుతున్నారు. రకరకాలటువంటి క్యాన్సర్లు, రకరకాలటువంటి జబ్బులు రావడానికి కారణం ఏంటంటే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ బాడీకి ఇంజెక్ట్ అయిపోతున్నాయండి. ఇప్పుడు ఫ్లోర్ మీద మనం వాడతాం, ఫ్లోర్ మీద కాళ్ళతో నడుస్తాం, చెప్పులు లేకుండా నడుస్తాం. ఆ నడిస్తే ఏమవుతున్నాయి, ఆ కెమికల్స్ అన్నీ బాడీకి అబ్జర్వ్ అవుతున్నాయి. ఇది న్యాచురల్ కాబట్టి మీకు ఎటువంటి ప్రమాదం. ఇదే కాదండి, మీరు బయట సోప్తో మన సోపుని డెమో చేయండి, బయట పేస్ట్తో మన పేస్ట్ డెమో చేయండి, బయట షాంపూతో మన షాంపూని డెమో చేయండి. ఏ ప్రొడక్ట్ అయినా వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి ఎంత క్వాలిటీగా ఉంటాయండి. ఇవి వాడుకోవడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. డిఫరెన్స్ ఏమీ లేదండి. బయట అయినా మీరు కొనాలి, ఎక్కడైనా కొనాలి. ఏంటి డిఫరెన్స్ అంటే బయట కొనుక్కుంటే మనకు అనారోగ్యాలు, డబ్బులు పోస్తున్నాం. అదే వస్తువులు ఇక్కడ కొనుక్కుంటే 50% డిస్కౌంట్ ప్లస్ ఆరోగ్యం. మనం మన ఇంటిల్లిపాది ఆరోగ్యంగా బ్రతకాలి, అసలు జబ్బులు మన ఇంట్లో ఉండకూడదు, మన ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే మంచి వస్తువులు వాడాలి. కొన్ని వెస్టేజ్ ఒకటే మంచిదని చెప్పట్లేదండి, ఇలాంటి కంపెనీలు 20 ఉన్నాయి. ఇదే ప్రోడక్ట్ మీరు మార్కెట్లో ఇలాంటి కంపెనీలో మీరు కొనాలంటే 2000-1500 ఉంటుంది. సామాన్యుడు కొనగలండి, జస్ట్ 200 వస్తుంది. ఇది అంతే వస్తుంది, ఇది అంతే రేటు. ఒక విధంగా చెప్పాలంటే ఇది 4 నెలలు మీరు కొనుక్కుంటారంటే సగం రేటుకి వస్తే వీటికన్నా తక్కువగా వస్తుంది. అది తెలియక ఈరోజు ప్రజలు ఏంటంటే ఆరోగ్యం పట్ల సరైనటువంటి అవగాహన లేక, మనకి అది ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి, వీటి గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు మనకి. ఇప్పుడు మనకి సినిమాల గురించి నాలెడ్జ్ ఉంది, రాజకీయాల గురించి నాలెడ్జ్ ఉంది, సీరియల్ గురించి నాలెడ్జ్ ఉంటుంది. మనం పక్కింటి వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసుకున్నాం, మంచి విషయాలు ఎప్పుడు డిస్కస్ చేయము. మనకి చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో కూడా లేదు ఇది. చిన్నప్పుడు పుస్తకాల్లో అయినా సరే విటమిన్స్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, పోషకాలు అంటే ఏంటి, ఏ కెమికల్స్ వాడకూడదు, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏంటి, హార్మ్ఫుల్ కానిటువంటి కెమికల్స్ ఏంటి, శరీరాన్ని ఆరోగ్యంగా మెయింటైన్ చేయాలంటే రోజుకి ఎన్ని రకాల పోషకాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు తినాలి. ఈరోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు అలవాటు చేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, విధి విధానాలు ఏవైతే ఉన్నాయో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అసలు సిల్వర్ పాత్రలో, స్టీల్ పాత్రలో వంట చేయకూడదు. వంట చేస్తున్నామంటే మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటామని అర్థం. అది ఓకేనండి. ఈ విధంగా వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకుని ఆరోగ్యంగా ఉండమని మనం చెప్తున్నాం సార్. ఇందులో వ్యాపారం అనేది సెకండ్ పార్ట్. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి మన ఆస్తి ఇంకోటి ఏమీ లేదు.